ఓం 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 వరలు సర్వేశ్వరునకివే వందనములు. ఎవరు సర్వేశ్వరుడు? అదిగో ఆ సర్వేశ్వరునకు సగుణ సాకార ఈశ్వర రూపానికి ఇవే వందనములు. తుర్రు తుర్రున బారుతువాయిపై నెక్కి జాబిల్లి పువ్వును జటల నొక్కి. తుర్రు తుర్రున బారు తువ్వాయిపై నెక్కి జాబిల్లి పువ్వును జటల నొక్కి. కటిక చీకటి కట్టు కటి చుట్టు బిగగట్టి. కటిక చీకటి కట్టు కటి చుట్టు బిగగట్టి చేదుబూవను గొంతు చెంతబెట్టి. కటిక చీకటి కట్టు కటి చుట్టు బిగగట్టి చేదుబూవను గొంతు చెంతబెట్టి. జోరుగా పారేటి ఏరుపగా చుట్టి. జోరుగా పారేటి ఏరుపగా చుట్టి. బుసకొట్టు జంజమ్ము భుజముకెత్తి. జోరుగా పారేటి ఎరుపగా జుట్టి. బుసకొట్టు జంజమ్ము భుజముకెత్తి. కెంపు కంటికి బూది గీతల దడిగట్టి. కెంపు కంటికి బూది గీతల దడిగట్టి. పసుపు వన్నె తోలు పొల్లు పెట్టి. పసుపు వన్నె తోలు పొల్లు పెట్టి. ఢమఢమల ఢక్క శూలమున ముడివెట్టి. ఢమఢమల ఢక్క శూలమున ముడివెట్టి. ఆడకంటికి మగ కన్ను తోడువెట్టి. ఆడకంటికి మగ కన్ను తోడువెట్టి. అనవరతమ్ము నా మనసులో మకము వెట్టి. వరలు సర్వేశ్వరునకివే వందనములు. వరలు సర్వేశ్వరునకివే వందనములు. అధ్యయన భారతి శివపరివారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరం నడుస్తోంది. 2018వ సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీన శివానంద లహరి అనే అంశంతో ఆరంభమైనది. దినానికి ఒక శ్లోకం చొప్పున 100 రోజులు నిరంతరాయంగా సాగినటువంటి ఆ శివానంద లహరి ప్రవాహం 28 మంది మెంబర్స్తో ఉన్నటువంటి గ్రూప్లో స్టార్ట్ అయింది. తరువాత ఒక్కొక్కరుగా గురువులు మనను చేరదీశారు. అద్వైత వేదాంతాన్ని, శాస్త్ర పరిచయాన్ని మనకు కలిగించారు. నెమ్మదిగా ఈ మెంబర్షిప్ 60 పైచిలకు దాటింది. అధ్యయన భారతి శివపరివారం అనేటటువంటి ఇది నిజముగా శివపరివారమే. దీనిలో ఏ ప్రవేశ రుసుము కానీ మెంబర్షిప్ కానీ ఏదీ లేదు.
అవసరాన్ని బట్టి నిధులను సేకరించి ఆయా కార్యక్రమాలను నడుపుతూ ఉంటాం. మనకు గురువులైనటువంటి శ్రీ గట్టు నారాయణ గురూజీ గారు, శ్రీ శలాకర్ రఘునాథ శర్మ గారు, శ్రీ రాళ్లపల్లి రామసుబ్బారావు గారు, మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు, శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు, ఇంకా ఈ ఎందరో మహానుభావులు మనకు గురువులయ్యారు. ఆరేళ్లగా ఈ అధ్యయనము, ఆరేళ్ల పైచిలుకు సాగుతూనే ఉంది. మొదట ఈ తరగతులను టెలిఫోన్ మాధ్యమంలో వెల్ టాక్స్ అంటూ నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. తరువాత ఈ జూమ్ మాధ్యమంలో ఇప్పుడు గత 4-5 సంవత్సరాలుగా ప్రతి దినము ఒక డెడికేటెడ్ జూమ్ లింక్లో 4 గంటల 15 నిమిషాలకు ఈ అధ్యయనాలు ఆరంభమై ఒక గంటన్నర పాటు అద్వైత అధ్యయనం సాగుతోంది. ప్రణాళికాబద్ధమైనటువంటి ఈ కార్యక్రమాలకు చక్కని ఉత్సాహంతో సభ్యులు పాల్గొంటున్నారు. ఈ అద్వైత అధ్యయన భారతి ఉపనిషత్ విద్యను శంకర భాష్యంతో కూడా నేర్చుకుంటూ ఇతర అద్వైత వేదాంత గ్రంథాలను, ప్రకరణ గ్రంథాలను, స్తోత్ర గ్రంథాలను, అనుబంధ గ్రంథాలను అధ్యయనం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, తైత్రీయ అనేటటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేశాం. వివేక చూడామణి, భగవద్గీత, సాధన పంచకం వంటి ప్రకరణ గ్రంథాలను కూడా అధ్యయనం చేశాం. ఇప్పుడు మాండూక్యోపనిషత్తు, ఐతిరేయోపనిషత్తు అధ్యయనంలో ఉన్నాయి. ఇంకా మైనర్ ఉపనిషత్తులైనటువంటి అమృత బిందూపనిషత్తు, కైవల్యోపనిషత్తులను కూడా అధ్యయనం చేయడం జరిగినది. కొంతమంది అదృష్టవంతులు ఈ గ్రూపులో ఒక చిన్న గ్రూపుగా బృహదారణ్యకాన్ని మొత్తం శ్రీ రాళ్లపల్లి గురువు గారు బోధించగా శంకర భాష్య సమేతంగా నేర్చుకున్నారు. ఇంతేకాకుండా సాంస్క్రిట్ గ్రామర్, సరళ సంస్కృత అధ్యయనం అనే అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రతిదినము 6 గంటల 15 నిమిషాలకు మెడిటేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ మెడిటేషన్ క్లాసెస్లో 60 గైడెడ్ మెడిటేషన్స్, 100 నిధిధ్యాసన క్లాసెస్, వివేక చూడామణి బేస్డ్ 100 నిధిధ్యాసన అంశాలు కూడా అధ్యయనం ధ్యాన రూపంగా చేయబడినది. ఇక్కడ బోధించే గురువులకు, నేర్చుకునే శిష్యులకు నిరంతరము ఒక చక్కని ప్రేమానుబంధం ఏర్పడి ఒకరితో ఒకరు ఇచ్చిపుచ్చుకోవడంలో చక్కగా పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా 2 స్పిరిచువల్ రిట్రీట్స్, అబ్స్కాన్ 1 and 2 అనేటటువంటివి నిర్వహించడం జరిగింది. ఈ 2 కాన్ఫరెన్సెస్ బెంగళూరు నగరంలో నిర్వహించాం. దీనిలో ముఖాముఖి గురువులతో చర్చించుకొని నేర్చుకునే సదవకాశం కలిగింది. ఈనాడు ఇప్పుడు 3rd స్పిరిచువల్ రిట్రీట్ అబ్స్కాన్ 3 అనేటటువంటిది జరుపుకుంటున్నాం. ఇది చిన్మయ శారద తపోవనంలో జరగటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా మనము ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తులను నేర్వవలసి ఉన్నది. భగవద్గీత, శంకరాచార్యుల వారి వివిధమైనటువంటి ప్రత్యేకమైన గ్రంథములను, ప్రకరణ గ్రంథాలను కూడా అద్వైత అధ్యయనంతో, ఉపనిషత్ అధ్యయనంతో పాటుగా నిర్వహించడమైనది. వేరే చెప్పనక్కర్లేదు. ఈ గ్రూపు, ఈ సముదాయము, ఈ సభ్యులు చక్కని ప్రావీణ్యత, సమర్థత కలిగినటువంటి గురువుల ప్రేమలో నిండుగా మునిగి ఉన్నారు అని చెప్పొచ్చు. మనము ఇంతవరకు అధ్యయన భారతి, అద్వైత అధ్యయన భారతిలో ఏ విషయాలు అధ్యయనం చేశాము అనేది ఒక్కసారి సమీక్షించుకోవడం ఎంతైనా అవసరం. ఇది సమీపంలో కొద్ది రోజుల క్రితమే ఈ గ్రూపులో చేరినటువంటి వారికి, ఇక్కడ ఉన్నటువంటి సర్వాత్మానంద స్వామి వారికి, కొంతవరకు అభయానంద సరస్వతి వారికి
మనము అధ్యయనం చేసిన అంశముల విషయముల వివరములు తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఇవి చెప్పబడి ఉన్నాయి. వివేక చూడామణి, అనుభూతి ప్రకాశము, అద్వైత మకరందము ఇత్యాది ప్రకరణ గ్రంథాలు, మనన గ్రంథాలు కూడా మన అధ్యయనంలో చోటు చేసుకున్నాయి. శ్రీ శలాక రఘునాథ శర్మ గురువు గారు మనకు తైత్రీయ ఉపనిషత్తును, మహానారాయణ ఉపనిషత్తును ఇప్పుడు చెప్తూ ఉన్నారు. భీష్మ స్తవరాజాన్ని, ధర్మవ్యాధ ఉపాఖ్యానాన్ని, షట్పది స్తోత్రాన్ని బోధించారు. ఇంతేకాక వారు లఘు కౌముది అనేటటువంటి గ్రంథం నుండి సంస్కృత వ్యాకరణాన్ని కూడా సమగ్రంగా బోధించి ఉన్నారు. శ్రీ రాళ్లపల్లి గురువు గారు మనకు ఈ క్రింది విషయాలను అవగతమయ్యేటట్లు చక్కగా బోధించి ఉన్నారు. కేనోపనిషత్ విత్ శంకర భాష్యం, కఠోపనిషత్ విత్ శంకర భాష్యం, బృహదారణ్యకోపనిషత్ ఇన్ ఫుల్ ఫర్ ఎ స్మాల్ గ్రూప్ అలాంగ్ విత్ శంకర భాష్యం. ఇంతేకాక అమృతబిందు ఉపనిషత్, అద్వైత మకరందము, సనత్ సుజాతీయము, హిరణ్యగర్భ సూక్తము, అనుభూతి ప్రకాశము ఇప్పుడు జరుగుతూ ఉంది. అహల్య తత్వ విచారము, సృష్టి క్రమము అనేది 3 భాగాలుగా బోధించారు. శ్రీ గట్టు నారాయణ గురూజీ గారు ఈశావాసోపనిషత్తు, నాసదీయ సూక్తము, అష్టావక్ర గీత, నారాయణ సూక్తము, పురుష సూక్తము, సమగ్ర భగవద్గీత, సాక్షాత్కార గాయత్రి, శ్రీరామ హృదయము, వాగాంభృణి, మాహేశ్వర సూత్రములలోని అద్వైత అంశాలను మనకు బోధించి ఉన్నారు. ఇంతేకాక అప్రోప్రియేట్ ఇంటర్నల్ మేనేజ్మెంట్, ఏఐఎం, ఆత్మ నిర్వహణ అనే అంశాన్ని మనకు విశదంగా బోధించారు. ఈ గురువులందరకు అనేక ప్రణామములు. మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గురువు గారు వ్యాస భాగవతంలోని 2వ, 4వ స్కందాలలోని విశేష అంశాలను మనకు బోధించి ఉన్నారు. ప్రబోధ చంద్రోదయం అనేటటువంటి ఆధ్యాత్మికపరమైన నాటికను కూడా మనకు ఆ నాటకాన్ని బోధించి ఉన్నారు. దోర్భల ప్రభాకర శర్మ గురువు గారు మనకు లలితా సహస్రం అనేటటువంటి అద్భుతమైన గ్రంథము మనకు తెలుసు కదా, దానిని బోధించి ఉన్నారు. ఇకపోతే మనము అద్వైత అధ్యయనంలో అనేక అంశాలను లోతుగా, విశేషంగా శంకర భాష్య సమేతంగా అధ్యయనం చేయడానికి ఈశ్వర సంకల్పం వలన, భగవత్పాదుల కృప వలన కలిగినదని చెప్పక తప్పదు. గురువులు మనకు ఉపనిషత్తులను బోధించగా ప్రత్యేకమైనటువంటి మనన కార్యక్రమాలను ఏర్పరచుకొని ఒక్కొక్క ఉపనిషత్తులోని శ్లోకములను భగవత్పాదుల భాష్యం సమేతంగా లోతుగా అధ్యయనం చేయడం జరిగినది. దీనినే మననం అంటూ మనము జరిపించుకున్నాం. ఈశ, కేన, కఠ, తైత్రీయ, ముండక ఉపనిషత్తులను ఈ విధముగా తిరిగి పునశ్చరణ చేసుకొని మననం చేసుకున్నాము భాష్య సమేతంగా. ఇంకా ఇండిపెండెంట్గా, స్వచ్ఛందంగా ప్రశ్నోపనిషత్తును శంకర భాష్యంతో చదువుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మాండూక్యోపనిషత్తు శంకర భాష్యంతో అధ్యయనం చేస్తున్నాం. వివేక చూడామణి అనేటటువంటి ప్రకరణ గ్రంథరాజాన్ని 160 భాగాలుగా మనము అధ్యయనం చేశాము. సాధన పంచకం అనేటటువంటి 5 శ్లోకాలలో ఉన్న 40 మెట్లను, ఆధ్యాత్మిక పురోగతికి సాధనాలను, 40 ఉపదేశాలను ఇచ్చారు. ఈ 40 ఉపదేశాలను 50 ఎపిసోడ్స్గా మనము అధ్యయనం చేసి ఉన్నాం. శివానంద లహరిలో ఉన్నటువంటి 100 శ్లోకములను క్షుణ్ణంగా అధ్యయనం చేశాము. గురువష్టకము, మనీషా పంచకము భగవత్పాదుల వారివే అత్యంత అద్భుతమైన గ్రంథాలు. వాటిని కూడా అధ్యయనం చేయడం జరిగింది. సౌందర్య లహరి స్తోత్రంలోని అద్వైత అంశాలను బోధించుకుంటూ ఇంతవరకు 43 శ్లోకాలను మనము అధ్యయనం చేసి ఉన్నాము. ఇవే కాక ఆదిత్య హృదయము, అద్వైత అధ్యయన బేసిక్ క్లాసెస్ అని 25 ఎపిసోడ్స్, 3 ఆకాశాలు, చిత్తాకాశము, చిదాకాశము, భూతాకాశము, వాటి యొక్క విశ్లేషణ నేర్చుకున్నాము.
వ్యాస భాగవతంలోని అక్రూర దండకాన్ని, అన్నమాచార్య కీర్తనలలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నాం. అసతోమా సద్గమయ అనే అంశంపై చర్చించుకున్నాం. భాగవతంలోని ముఖ్యమైనటువంటి పోతనగారి భాగవతంలోని పద్యములను తీసుకొని వాటి విశ్లేషణను కూడా చూసి ఉన్నాం. భర్తృహరి వారి శ్లోకాలను చాలా వరకు చూసి ఉన్నాము. బ్రహ్మజ్ఞానావళిమాల, బ్రహ్మతత్వమసి భావయాత్మని, బ్రహ్మస్మితి అనేటటువంటి అద్వైత గ్రంథాలను అధ్యయనం చేశాం. దేవి అశ్వధాటి స్తోత్రాన్ని అత్యంత భక్తితో కాళిదాసు వారు రచించిన ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటూ మనము అధ్యయనం చేశాం. ఇంతేకాక శంకరుల వారి దృగ్దృశ్య వివేకము, పోతనమాచ్యుల వారి గజేంద్ర మోక్షము, శంకరుల గణేష పంచరత్నము అధ్యయనం చేశాం. గాయత్రి మంత్రాన్ని శంకర భాష్యం సమేతంగా 6 ఎపిసోడ్స్గా చెప్పుకున్నాం. కాళహస్తి మహత్యాన్ని దూర్చటి గారు వ్రాసినటువంటి మహద్గ్రంథాన్ని 3 ఎపిసోడ్స్గా నేర్చుకున్నాం. కాన్సెప్ట్స్ ఆఫ్ కర్మయోగ అంటూ కర్మయోగం అంటే ఏమిటో చక్కగా నేర్చుకున్నాం. ఇది ఉపదేశ సారం అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని భగవద్గీతలోని కర్మయోగంతో సమన్వయపరిచినటువంటి అధ్యయనము. పంచీకరణం అనే విషయాన్ని 2 ఎపిసోడ్స్గా అధ్యయనం చేశాం. సప్త జ్ఞాన భూమికలు అనేటటువంటి దానిని కూడా అధ్యయనం చేశాం. ఇప్పుడు సరళ సంస్కృత అధ్యయనం, సులభంగా సంస్కృతం మాట్లాడదాం అని అధ్యయనం చేసుకుంటున్నాము. శివమానస పూజ, శ్రీకృష్ణ కర్ణామృతం అంటూ ఉన్నటువంటి ఉద్గ్రంథాలను అధ్యయనం చేశాము. శ్రీరామ కర్ణామృతం అనేటటువంటి అంశాన్ని పెట్టుకొని 10 విభాగాలుగా సంక్షిప్త రామాయణాన్ని మొత్తం పాడుకున్నాం. ది త్రీ గ్రేట్ పవర్స్ అనేటటువంటిది స్వామి వివేకానంద సర్వప్రియానంద వారి టీచింగ్స్ని బేస్ చేసుకుని అధ్యయనం చేశాం. త్యాగరాజ కీర్తనలను కొన్నింటిని తీసుకొని త్యాగరాజుల వారి అద్వైత ఆంతర్యాన్ని చక్కగా విశ్లేషించుకున్నాం. పోతన వారి వామన చరిత్ర చక్కగా తెలుసుకున్నాం. గైడెడ్ మెడిటేషన్ అంటే 60 ఎపిసోడ్స్గా గైడెడ్ మెడిటేషన్ క్లాసెస్ ధ్యానాన్ని నిర్వహించాం. ఇప్పుడు 100 ఎపిసోడ్స్గా నిధిధ్యాసన, అహమస్మి, సోహం, శివోహం అనేటటువంటి భావము పాదుకొల్పుకోవడానికి నిరంతరం ఆ జ్ఞానంలో, ఆ ధ్యానంలో నిలిచి ఉండడానికి నిధిధ్యాసన తరగతులు నిర్వహించబడుతున్నాయి. అవధూత గీత అనే దానిని 5 ఎపిసోడ్స్గా అధ్యయనం చేశాం. అజాతశత్రు బ్రాహ్మణము బృహదారణ్యక ఉపనిషత్తు నుండి, అంతర్యామి బ్రాహ్మణము బృహదారణ్యకము నుండి తీసుకొని అధ్యయనం చేశాం. ఉపదేశ సారాన్ని ఆధారం చేసుకొని కర్మయోగాన్ని నేర్చుకున్నాం. ఈ విధముగా 42 వేర్వేరు అంశాలను, అద్వైత అంశాలను, అద్వైత గ్రంథాలను, ప్రకరణ గ్రంథాలను, ఉపనిషత్ మననాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసుకోవడానికి పూర్వజన్మ సుకృతము వలన, ఆ భగవత్పాదుల కరుణ వలన, ఈశ్వరుని అనుగ్రహం వలన సాధ్యపడినదని చెప్పడానికి నిస్సంశయముగా వారి యొక్క ప్రమేయమే. మనము ఎంత మాత్రమో దీనిలో ఏ విధమైన కర్తృత్వము లేదు అంటూ విన్నవించుకుంటున్నాం. చిద్రూపానంద సరస్వతి గారు మనకు ముండక ఉపనిషత్తును శంకర భాష్యంతో బోధించారు. స్వామి అభయానంద సరస్వతి గారు ప్రాతస్మరణ స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని బోధించారు. ఇప్పుడు వారు ఐతరేయ ఉపనిషత్తును బోధిస్తూ ఉన్నారు. శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గురువు గారు మనకు శంకరుల గ్రంథాలైనటువంటి ప్రశ్నోత్తర రత్నమాలిక, ప్రబోధ సుధాకరము, బ్రహ్మానుసంధానము, బ్రహ్మాను చింతనము అనే గ్రంథాలను బోధించి ఉన్నారు. స్వామి సచ్చిదానంద సరస్వతి వారు ప్రాతస్మరణ స్తోత్రాన్ని, దశశ్లోకిని, ఆత్మబోధను మనకు బోధించారు. శ్రీమతి విశాలాక్షి అమ్మగారు 4 మహావాక్యాలను, వాటిలోని తత్వార్థాలను మనకు బోధించారు. కఠోపనిషత్తును సంగ్రహంగా చెప్పారు. అద్వైత పంచకాన్ని బోధించి ఉన్నారు. ఇవే కాకుండా ఇతర గ్రంథాలను కూడా వారు మనకు అధ్యయనం చేయించారు.
జ్యోతి పద్మజ అమ్మగారు ముకుందమాల, తిరుప్పావై, సుందరాకాండ, దశరథి శతకం అనే అంశాలపై మనకు ప్రసంగాలిచ్చి మనలను ఉత్తేజపరిచారు. నెక్స్ట్ నరసింహమూర్తి మాస్టర్ గారు పోతన భాగవతంలోని దశమ స్కంధాన్ని చాలా ఎపిసోడ్స్గా మనకు బోధించారు. భాగవతము భగవద్గీత సమన్వయము అనే అంశంపై వారు ప్రవచించారు. అద్వైత సిద్ధాంతం మూల అంశాలు అంటూ వేరొక ప్రవచనంలో వారు మనకు బోధించారు. గొర్తి రవిప్రకాష్ గారు మన సీనియర్ సభ్యులు భగవద్గీతలోని 701 శ్లోకాలను మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్గా తయారు చేసి సభ్యులకు అధ్యయనం చేయడానికి వెసులుబాటు కలిగించారు. స్వామి వివేకానంద అండ్ వేదాంత అనే అంశంపై కూడా వారు బోధించారు. బులుసు యజ్ఞేశ్వర శర్మ గారు 40 శ్లోకాలతో ఉన్నటువంటి ఉపదేశ సారము అనే గ్రంథాన్ని విశ్లేషించి చెప్పారు. దేవరకొండ సన్యాసిరాజు గారు మనకు షిరిడి సాయిబాబా వారి చరిత్రను బోధించారు. వారణాసి రవీంద్ర గారు మనకు సైన్స్ అండ్ వేదాంత అంటూ 3 ఎపిసోడ్స్గా బోధించారు. ఈ విధంగా సిఎస్ రాజు గారు అనేటటువంటి సభ్యులు ప్రహ్లాద చరిత్ర పోతన భాగవతం నుండి 2 ఎపిసోడ్స్గా బోధించారు. గజేంద్ర మోక్షణము అనేటటువంటి అంశాన్ని పోతన భాగవతం నుంచి తీసుకొని చక్కని సుమధురమైనటువంటి శ్రావ్యమైన కంఠంతో 2 ఎపిసోడ్స్గా మనకు బోధించారు. శ్రీ నిష్టల సూర్యప్రకాశరావు గారు ఒక మ్యూజిక్ పర్ఫార్మెన్స్ జూమ్ మాధ్యమంలో చేస్తూ ఘంటసాల వారి భక్తిగానామృతాన్ని మనకు ఒక 2.5 గంటల పాటు అందించారు. ఇదే కాకుండా అనేకమైనటువంటి వెల్ టాక్స్, వెల్ అంటే వెబ్ ఎనేబుల్డ్ లైవ్ లెర్నింగ్, అవి జరపడం అయినది. ముఖ్యమైనటువంటి బాగా ప్రావీణ్యం ఉన్నటువంటి గురువులను వేర్వేరు ఉత్కృష్టమైన అంశాలపై ఈ వెల్టాక్స్లో ప్రసంగించమని కోరగా వారు మనకు మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి చక్కని ఉపన్యాసాలను ఇచ్చి ఉన్నారు. ఈ విధంగా స్వాన్ ఆన్ అండ్ ఆన్ ది అధ్యయన ద లిస్ట్ ఆఫ్ టాపిక్స్ కంటిన్యూస్. Several eminent people have contributed for our spiritual growth in the past over 6 years of intensive study. The commitment from the members is outstanding, and that is the main source of encouragement to do more hard work for the group. We are immensely thankful to all our great teachers who are committed, dedicated, and have taught us with love the most important aspect of our study program. Please remember, the most important aspect of our study program is all the above presentations by all the gurus are recorded on day-to-day basis and are immediately made available on the same evening or next day morning as YouTube videos. These have helped the learners to revisit the subject and understand them in an in-depth manner and comprehend the intricacies which they could not get it when they are hearing. Also, this facilitated people who were unable to attend the online class to review the subject offline using the YouTube videos. These YouTube videos are very well classified and indexed for easy access. With simple touch of a button, you can retrieve any particular topic or a video specific to that particular topic and can view it for the benefit. So, this is available on our own Adhyayana Bharati YouTube channel, namely youtube@adhyayanabharati.com. So, this is the journey we have made over the period of 6.5 years or more. We started in April. Today we are in December 2024. From 2018 till now, more than 6.5 years of hard work has made the group disciplined. This information is provided to all of you without any ego or kartrutva or ahankara. The idea is to have a simhavalokana or a retrospective look of whatever we have done now, and we will also
With this information, we'll be able to pave way for our future learning of Advaita Vidya. Thank you all for your patient listening, and Om Tat Sat. Om Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः